హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపినాథ్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనకు అనేది ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కువ అంటే చెప్పలేము ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా జరుగుతుందో. కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఏదైనా సడన్గా గ్యాస్ స్టవ్ పేలిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అదే ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఫైర్ ఇంజన్లు అవన్నీ రాకుండా ఒక్కోసారి ఫైర్ యాక్సిడెంట్ బాగానే జరుగుతాయి. అలాంటి టైంలో ఏంటంటే వితిన్ సెకండ్స్లో అంటే 5 సెకండ్స్లోనే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది జరగకుండా వాళ్ళందరూ సేఫ్గా ఉండడానికి మనకు గ్లోబల్ వారైతే అగ్ని కవచ్ అని ఒక బాల్ అయితే తీసుకొచ్చారు. దీని యూసేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కార్నర్లో కనుక ఈ బాల్ పెట్టినామంటే వితిన్ మనకు అందుబాటులో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే టైంలో అంటే ఫైర్ ఏడన్నా మంట వచ్చిందంటే వితిన్ సెకండ్స్లో ఇది కానీ ఇసిరేసినామంటే 5 సెకండ్స్లోనే ఇది అనేది బ్లాస్ట్ అయ్యి దీంట్లో ఉన్న కెమికల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అది అనేది మంటనంతా ఆరిపేస్తుంది. అంటే మనకు ఫైర్ ఇంజన్ వచ్చేదాకా మనం ఆగాల్సిన పనిలే. అంటే ఫైర్ ఇంజన్ రావాలి, అది వచ్చేదాకా మనం మన ఆస్తి నష్టం లోపల ఎంతోమంది ప్రాణాలు బలవుతున్నాయని చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం అయితే ఇది దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఎవరికన్నా కానీ ఇంట్లో వాళ్ళకైతే పూజా మందిరంలో కానీ కిచెన్లో కానీ ఇది పెట్టుకోవచ్చు. అదే ఇండస్ట్రియల్ ఏరియా అయితే మంచి గ్యాస్ ఉంటాయి, అటు సైడ్ కూడా ఇది పెట్టుకుంటే మాత్రం ఎంతోమంది ప్రాణ నష్టం అయితే జరుగుతుంది. కానీ దీని ప్రైస్ ఎంత అని మనం చాలా వరకు డౌట్తోనే ఉంది. కానీ ఇది మాత్రం మనకు 1500కే వచ్చేస్తుంది. ఈ బాల్ అనేది ఒక్కొక్క బాల్ వచ్చేసి 100 స్క్వేర్ ఫీట్స్ వరకు అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట ఫైర్ యాక్సిడెంట్ నుంచి. ఇది కావాలంటే అసలు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏదైతే ఉందో మనం మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇది అగ్ని కవచ్ అనేది ఏంటిదంటే, మనకి ఫైర్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా 3 to 5 సెకండ్స్లో ఓపెన్ అయిపోయి ఒక పౌడర్ లాగా అయిపోయి ఇమ్మీడియట్గా మంటని ఆర్పేస్తుందండి. మేడం, అంటే దీని ఎలా జరుగుతుంది? ఇది బాల్ అయితే ఇట్లా ఉంది, అసలు దీని వెయిట్ ఎంత? వెయిట్ వచ్చేసి ఇది 1.3 kgs ఉంది. ఇది MAP 50 అనే కెమికల్తో తయారైందండి. దీనివల్ల ఏంటిదంటే మనకి శరీరానికి తగిలిన, కింద పడిపోయిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఇది ఎక్కడ పెట్టుకుంటారు మేడం? ఇది మనకి కిచెన్లో పెట్టుకోవచ్చు, వాల్స్కి పెట్టుకోవచ్చు, ఆఫీసులలో, గోదాములలో, స్కూల్స్లో, కార్లలో. ఇది మనకి ఫైర్ ప్రాబ్లం ఉన్న ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే మేడం ఎన్ని స్క్వేర్ ఫీట్స్ దగ్గర పెట్టుకోవచ్చు? ఇది ఒక 100 స్క్వేర్ ఫీట్ వాళ్ళకి మంటని ఆర్పేస్తుందండి ఒక బాల్. ఓకే, ఒక బాల్ 100 స్క్వేర్ ఫీట్స్. అంటే దానికి మించి ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ మంట వచ్చినప్పుడు ఒక 3-4 బాల్స్ ఇచ్చి పెట్టండి. 3-4 బాల్స్ అంటే మనకి ఇమ్మీడియట్ గా సెన్సార్ తోటే ఓపెన్ అయ్యి ఇమ్మీడియట్ గా, అంటే ఫైర్ వచ్చిన ఇమ్మీడియట్ గా ఒక బాల్ మనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఓపెన్ అయిపోయి అది ఆర్పేస్తుందండి. వేరే దగ్గర ఎక్కడైనా ఫైర్ వచ్చిన దగ్గర మనం ఆర్పాలి అనుకుంటే ఒక 3-4 బాల్ ఇసిరేస్తుంటే ఇమ్మీడియట్ గా ఆరిపోతుంది. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు ఎక్కువ, ఒకవేళ సడన్ గా వాళ్ళకు ఒక ఇది తగలడం కానీ అంటే దాంట్లో పౌడర్ కెమికల్ బయట రియాక్షన్ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయితే మనకంటే సర్లే ఏంటంటే ఒక ఉంటుంది, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఒకవేళ పౌడర్ తగిలినా కూడా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయితే? అలాంటిది ఏమీ లేదండి. ఇదే చెప్తాను కదా, MAP 50 కెమికల్ ద్వారా తయారైంది. దీనివల్ల మన శరీరానికి తగిలిన, ఒకవేళ కింద పడిపోయి ఓపెన్ అయినా, యాక్చువల్గా ఇది ఓపెన్ అవ్వదండి, ఫైర్ తగులుతూనే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అయిపోయినా మనకి ఎలాంటి హాని ఉండదు. అంటే ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు ఫైర్ దానికి టచ్ అవుతూనే ఆటోమేటిక్గా సెన్సార్ తోటి, అంటే ఒక ఫైర్ అనేది మంట ఎక్కువ వేడి తగులుతే తప్ప ఇది ఓపెన్, ఫైర్ అనేది దాన్ని తగులుతూనే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అంటే మనకి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఎక్కువ హీట్ ఎలా పెడితే ఆ ప్రెషర్ అనేది ఎక్కువ అది విజిల్ వస్తుంది, సేమ్ ఆ టైప్ అనమాట. మేడం, ఇది ఎక్కడ ప్రిపరేషన్ అయింది? ఇది ఔరంగాబాద్లో అయిందండి. అంటే ఇది ఇండియా ప్రోడక్టేనా? ఇండియా, మేక్ ఇన్ ఇండియా. దీనికి అప్రూవల్ అంతా గవర్నమెంట్ నుంచి? ISO అని ఉంది చూడండి, అప్రూవ్డ్ అయ్యి వచ్చింది మనకి. ఓకే, మేడ్ ఇన్ ఇండియా అప్రూవ్. ఓకే మేడం, దీనికి మేడం ఇది ఎక్కడ అంటే ఎలా మనకు ఆర్డర్స్ అన్ని కావాలంటే ఎలా? అంటే కొంతమంది ఇప్పుడు దాకా మన దగ్గర ఎంతమంది తీసుకున్నారు దీన్ని? ఒక 1000 బాల్స్ వరకు సేల్ చేసామండి. ఇది మా ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాము, మా ద్వారానే కాంటాక్ట్ అయ్యి ఏపీ తెలంగాణకి మేమే సూపర్ స్టాకిస్ట్గా చేస్తున్నాము, మా ద్వారానే కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు ఇది ఇన్వెంట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? అంటే మీకు ఫ్యూచర్ ఇంతకుముందు పాస్ట్లో ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయనా లేకపోతే ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా మేమేంటంటే USA నుండి బ్యాక్ వచ్చామండి. మా 3 పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయి సెటిల్ అయ్యారు. బాబు 3rd year ఉన్నారు, 2 పిల్లలు USలో ఉన్నారు. ఏంటంటే ఇంట్లో ఉన్నారు, ఏదో ఒక బిజినెస్ చేద్దామన్న థాట్లో ఇదేంటంటే నాకు మంచిగా అనిపించింది. అంటే మేము చిన్నప్పుడు కూడా మా ఊర్లలో చూసామండి, మంత్లీ వీక్లీ అట్లా సమ్మర్ వచ్చిందంటే ఒక ఇల్లు ఖాళీ బూడిదైపోయేది. ఆ ఫైర్ ఇంజన్ వచ్చి, అంటే మాది కొంచెం విలేజ్లో ఉండేది హౌజెస్, అట్లా సమ్మర్ వచ్చిందంటే అట్లా కంటికి నిద్ర లేకుండా జనాలందరూ
ఎవరికి ఏమవుతుందో అని భయంగా ఉండేవాళ్ళండి. అలాంటిది ఒకటి యుఎస్లో ఏంటిదంటే క్రిస్మస్ రోజు మన ఇండియన్స్ పిల్లలే ముగ్గురు ఒకే ఫ్యామిలీ పిల్లలు క్యాండిల్ పెట్టుకొని పడుకున్నారండి. క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకొని పడుకున్నారు. నైట్ అది ఎప్పుడు కాలిపోయిందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆ మంట చూసి నిద్ర లేసేలోపు ముగ్గురు చనిపోయారు. ఇలాంటివి కొన్ని చూసి ఇదైతే మనకి ఇంకా ఇండియాలో ఇలాంటివి లేవు కదా, ఇమ్మీడియట్ ఆటోమేటిక్గా విత్ ఇన్ 3 to 5 secondsలో మంటని ఆర్పేస్తుంది అనేసి ఇదైతే బాగుంటుంది అనేసి మాకు ఆ థాట్ తోటి దీన్ని స్టార్ట్ చేసాం. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ స్టార్ట్ చేసి? 4-5 months అవుతుంది. 4-5 months 4-5 monthsలో 1000 orders అయితే ఇంకా రావాలి, అందరికి అవేర్నెస్ ఉండాలి, ఇలా మీ మీడియా ద్వారా కూడా అందరికి తెలియాలి అనేసి అనుకుంటున్నాం. ఫైర్ ఇంజన్ ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరు ఫైర్ ఇంజన్ మీద ఆధారపడి ఉంటారు. ఆ ఫైర్ ఇంజన్ మీద ఆధారపడే లోపు ఇదైతే వాళ్ళని బాగా అంటే కొన్నిసార్లు మనకు తెలియదు కదండి. ఇంట్లో ఏంటిదంటే సిలిండర్లో ఆన్ చేసి వెళ్ళిపోతాం, మర్చిపోతుంటాము, దీపం పెట్టేసి ఉంటాము. ఇప్పుడు కార్లలో కొన్నిసార్లు ఇంజన్ హీట్ అయిపోయి ఫైర్ వస్తూ ఉంటుంది సమ్మర్లో. అలాంటి టైంలో ఏంటిదంటే మనము యాక్ట్ అయ్యే లోపు ఏంటంటే అది బస్ట్ అయిపోతుందండి. సో అలాంటిది కాకుండా ఫైర్ ఇంజన్ వచ్చేలోపు ఇదేంటంటే దీనికి ఫైర్ తగిలిందంటే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా 3 to 5 secondsలలోనే మనకి ఇదేంటంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి మనకి ఏంటంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందండి. ఇదేంటిదంటే మనకి నార్త్ సైడ్ ఎక్కువ వాడుతున్నారండి, మన ఏపీ తెలంగాణ సైడ్ వాడట్లేదు. దీనివల్ల ఏంటంటే చాలా యూజెస్ ఉన్నాయి, కానీ ఇది అందరికీ తెలుసుకొని అందరు యూజ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే మేడం, దీని ప్రైస్ ఎంత ఉంది మేడం? ఇది MRP 1500 ఉందండి. ఓకే, 1500 లోపే ఒక బిల్డింగ్ అంటే ఒక ఫ్యామిలీకి ఏదన్నా కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయాలంటే ఒక 1500 వాళ్ళ చిన్న అమౌంట్ తోటి మనము ప్రాణ నష్టము, ఆస్తి నష్టము అవ్వకుండా చూసుకోవచ్చు. కానీ కొంతమంది 1500 కన్నా ఎరగబడతారు కదా మేడం, వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు ఎవరికైనా తక్కువ కావాలి అని చెప్పిన వాళ్ళకి కూడా ఇస్తున్నామండి. తక్కువ కావాలంటే డెలివరీ ఇప్పుడు మా ఫోన్ నెంబర్ ఇచ్చామండి. ఇంకోటి ఏంటిదంటే మా డిస్ట్రిబ్యూటర్ లాగా మేము ఎవరన్నా వచ్చి వాళ్ళ డిస్ట్రిక్ట్కి వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళే సేల్ చేసుకోవచ్చు అండి ఇండివిజువల్గా. ఓకే, ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ కావాలన్నా మా కాంటాక్ట్ అయితే మేము పంపిస్తాము. ఓకే, యాక్చువల్గా మేము ఏంటంటే ఏపీ తెలంగాణ నుండి డిస్ట్రిబ్యూటర్ని చూస్తున్నామండి. సింగిల్ బాల్ కొనాలన్నా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు, సేల్ చేస్తున్నాము. యాక్చువల్గా అమెజాన్ వాటిలో కూడా ఉందండి, పెట్టాము. సపరేట్ వెబ్సైట్ ఏమైనా ఉందా మేడం మళ్ళీ మనకు? ఉందండి, రిసి గ్లోబల్ అనేసి ఒక కంపెనీ ఉంది, దాని ద్వారా కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. అంటే ఇప్పుడు ఒక 1500తో ఒక లైఫ్ సేవ్ చేసుకోవాలన్నా, వాళ్ళ ప్రాపర్టీ అన్ని సేవ్ చేసుకోవాలన్నా 1500తో సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇది మంచి ఆలోచన అని చెప్పాలి. అది కాక ఇప్పుడు మన ఏపీ తెలంగాణ పీపుల్స్ అయితే కొంతమందికి అవేర్నెస్ లేదు ఎలా చేయాలి అని చెప్పేసి, ఈ వీడియోతో వాళ్ళందరికీ అనేది అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని అందరికీ చేరాలని చెప్పేసి మా ఉద్దేశం కూడా. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఇది పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఏంటంటే ఆలోచన తక్కువ మేడం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. ఏంటంటే అందరూ కాపాడుకోవాలనే ఆలోచన ఉంటుంది ఎవరికన్నా కానీ ఎట్లా కాపాడుకోవాలన్న ఆలోచన మాత్రం ఎట్లా చేయాలి, దీనికి సంబంధించి మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలని తక్కువ. ప్రమాదం వచ్చేవరకు తెలియదు. అది సిచ్యువేషన్ జరిగినా కూడా పట్టించుకోరు. ఎన్నో ఇల్లులు కాలిపోయినా, ఒకసారి సడన్గా గ్యాస్ లీకేజ్లు అయినా కూడా ఎవరు పట్టించుకోకుండా మేము లేము కదా అని చెప్పేసి అప్పటికప్పుడు కొంతమంది చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. వాళ్ళ అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ ఇది మాత్రం కిచెన్ ఇట్స్ ఒకవేళ హ్యాంగర్ చేసుకోవాలి ఎలా మేడం? ఇది వాల్ మౌంటైన్ ఉందండి ఇక్కడ. ఇదేంటంటే వీటికి స్క్రూస్ వచ్చాయి, వాల్ పెట్టేసి కిచెన్ దగ్గర కానీ మన పూజా మందిరం దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కార్లో అయితే సింగిల్ బాల్ అలా పెట్టుకున్నా సరిపోతుంది. ఫ్యాక్టరీలలో, స్కూల్స్లో వాటిలో కూడా వాల్స్ కి హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అగ్ని కవచ్ గురించి. ఈ మనకు ఏంటంటే ఇంట్లో ఏదన్నా కానీ ఫైర్ యాక్సిడెంట్లు ఏది జరిగినా కూడా విత్ ఇన్ 5 secondsలోనే మనకు అనేది ఏం నష్టం లేకుండా చేస్తుందన్నమాట. మీకు ఇది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను మేడం గారిది, మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉన్నా కూడా మేడంని కాంటాక్ట్ అవ్వండి, వీటిని అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అగ్ని కవచ్ గురించి. ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే మేడం గారి మాటలు మొత్తం తెలుసుకున్నాము. ఇది అదిగాక గవర్నమెంట్ అప్రూవల్ అనమాట. ఇది మేడ్ ఇన్ ఇండియా. ఈ బాల్స్ వచ్చేసి నార్త్ సైడ్ అయితే బాగా సేల్స్ అవుతున్నాయి. బట్ మన సౌత్ సైడ్ మాత్రం కొంతమందికి తెలియక ఈ బాల్స్ గురించి ఏంటో అనుకొని అందరు వదిలేస్తున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ బాల్స్ అయితే ఆర్డర్ చేసుకోండి. మీ ఇంట్లో జరుగుతున్న ప్రాణ నష్టాన్ని కాపాడుకోండి. ఇది చూసారు కదా, ఇది ISO గవర్నమెంట్ అప్రూవ్ అయితే జరిగింది.
అగ్ని కవచ్చు రిషి గ్లోబల్. మనకు కావాలంటే గిన ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అలాగే రిషి గ్లోబల్ అని చెప్పేసి వెబ్సైట్ ఉందన్నమాట. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నారంటే విత్ ఇన్ పీస్ కావాలన్న పీస్, మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. డిస్ట్రిబ్యూటర్స్ కనుక ఎవరైనా ఉంటే గిన ఇది రిషి గ్లోబల్ వారి అగ్ని కవచ్చు ఒకసారి చూడండి. దీన్ని మాత్రం వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు తీసుకొని మాత్రం సేల్ చేసుకోవచ్చు అంట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.